గుంటూరు జిల్లాలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. గురజాల పట్టణంలోని నందన వెంకట్రావు కాలనీలో ఉండే రెండు వర్గాలకు మధ్య జరిగిన ఆధిపత్య పోరులో ఓ వ్యక్తి చనిపోయాడు. ఓ వర్గానికి చెందిన వ్యక్తులు ప్రత్యర్థి యేసురాజుపై కత్తులతో దాడి చేసి గొంతు కొరికి చంపేశారు. అడ్డొచ్చిన అతని తల్లి రెండు కాళ్లకు నరికారు. భార్యను తీవ్రంగా గాయపరిచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. నిందితుల్ని పట్టుకునే పనిలో పడ్డారు. దారుణ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రవీంద్రని అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నీలిమ, రాత్రి జరిగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా కాలంగా నందన వెంకటరామయ్య కాలనీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొని ఉంది. ఇక్కడ ఒక దేవుని మాన్యానికి సంబంధించిన భూమిలో పట్టాలు ఇప్పిస్తామంటూ ఇరు వర్గాలు అంటే బ్రహ్మయ్య అట్లాగే యేసురత్నం అనే ఇద్దరు వ్యక్తుల మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతుంది. ఇద్దరు కూడా తమ వర్గానికి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ఇళ్ల స్థలాలు ఇప్పించాలంటూ అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమయంలోనే తమ పెత్తనం కొనసాగాలంటే తమది కొనసాగాలంటూ ఇరు వర్గాలు గత కొద్ది రోజులుగా పరస్పరం ఘర్షణకి దిగుతూనే ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాత్రి ఒకసారిగా బ్రహ్మయ్య తన వర్గం సంబంధించిన వ్యక్తులతోటి ఏసఐ ఇంటి మీద దాడి చేశాడు. ఆ సమయంలో నిద్రపోతున్న ఏసఐతో పాటు అతని కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక గదిలో తీసుకెళ్లి బంధించారు. అనంతరం యేసురత్నానికి సంబంధించి అతని కత్తులతో దాడి చేసి అత్యంత తీవ్రంగా దాడి చేసి చంపేశారు. నీలిమ. థ్యాంక్ యూ రవీందర్.